వెల్కమ్ టు కీ టాక్స్. ఏపీలో పొలిటికల్ వాతావరణం ఎలా ఉంది? పబ్లిక్ మూడ్ అండ్ ట్రెండ్ ఏం చెప్తోంది? ఎన్నికల ఫలితాలు వచ్చి ఏడాది అయిన తర్వాత జనం ఆలోచనలో మార్పు వచ్చిందా? అధికారంలో ఉన్న కూటమి ఎక్కడుంది? విపక్షం వైసీపీ మీద జనం ఏమనుకుంటున్నారు? నిరసనలు జరిగిన తీరు చూస్తే, టెక్నికల్ గా స్టడీ చేస్తే కొన్ని విషయాలు క్లియర్ కట్ గా అర్థమవుతున్నాయి. అవేంటో డీటెయిల్ గా చూద్దాం. దిస్ ఈజ్ కీ టాక్స్. ఏపీలో ఎన్నికల ఫలితాలు వచ్చి ఏడాది అయినా కూడా ఇప్పటి వరకు హామీలు ఏవి నిలబెట్టుకోలేదు, ప్రజలకు వెన్నుపోటు పొడిచారు అంటూ వైసీపీ వెన్నుపోటు దినానికి పిలిపించింది. మొత్తం నిరసనలు చేయాలని, అభిప్రాయాలు చెప్పాలని, వర్చువల్ గానే కాదు వాస్తవంగా కూడా రోడ్ల మీదకి రావాలి అని పిలుపునిచ్చింది. దీనికి కౌంటర్ గా టపాసులు కాల్చి సంబరాలు చేసుకోవాలని, ఏడాది విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి అని కూటమి చెప్పింది. మరి జనం ఏం చేశారు? వాస్తవంగా ట్రెండ్స్ చూస్తే అర్థమైపోతాయి. ఏ పొలిటికల్ పార్టీ అయినా సరే మేజర్ గా ఏదైనా ఈవెంట్ కి పిలుపునిచ్చి ప్రతిష్టాత్మకంగా రంగంలోకి దిగినప్పుడు సోషల్ మీడియా ట్రెండ్స్ అనేవి కనపడుతూ ఉంటాయి. ఆఖరికి సరిహద్దుల్లో ఉద్రిక్తత విషయంలో కూడా ఈ సోషల్ మీడియా ట్రెండ్ అనేది ప్రధానమైన ఇండికేటర్ అయింది. ఈ ఇండికేటర్ ని బట్టి చూస్తే గనక వైసీపీ ఇచ్చిన పిలుపు గాని, పెట్టిన హ్యాష్ ట్యాగ్ గాని ఇండియాలో టాప్ సెర్చెస్ లోను ట్రెండ్ లోను ఉండటం అనేది మనకి క్లియర్ కట్ గా కనపడుతుంది. ఈ మధ్యనే మహానాడు జరిగినప్పుడు అసలు టీడీపీ హ్యాష్ ట్యాగ్స్ గాని, మహానాడు గాని ఎందుకు ట్రెండింగ్ లో లేవు అని చాలా మంది మాట్లాడుకోవడం చూసాం. ఆ తర్వాత ఇప్పుడు మరికొన్నాళ్లకే వైసీపీ పిలుపు ఇస్తే అది ట్రెండింగ్ కావడం కనపడుతోంది. దీంతో పాటు సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ఎక్కువ పోస్టింగ్లు ఏవి పడ్డాయి, దేని గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు, దేని గురించి ఎక్కువ సెర్చ్ జరుగుతోంది అనే రిపోర్ట్ నిన్న రోజంతా ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతి 2 గంటలకి 3 గంటలకి ఒకసారి తీసి చూసినా కూడా వాస్తవాలు తెలుస్తాయి. మీరు స్క్రీన్ మీద డీటెయిల్డ్ గా నెంబర్లు చూస్తూ ఉన్నారు. ప్రతి విషయంలోనూ వైసీపీ డామినేషన్ అనేది క్లియర్ కట్ గా కనిపిస్తోంది. టీడీపీ కంటే ఎక్కువ వైసీపీ ప్రభావం చూపించినట్టుగా అర్థమవుతుంది. వర్చువల్ గానే కాదు వాస్తవంగా కూడా జనం రోడ్ల మీదకి రావడము, జెండాలు పట్టుకుని ర్యాలీలు తీయడం, నిరసనలు తీయడాన్ని ఏపీ చూసింది. అదే టపాసులు కాల్చి సంబరాలు చేసుకోవాలి అన్న పిలుపు మీద మాత్రం రెస్పాన్స్ అనేది మైన్యూట్ గా ఉన్నట్టు అర్థమవుతుంది. దీనికి కారణం ఏంటి? రాజకీయమే కారణమా? వైసీపీ బలంగా ఉంది, జగన్ పిలుపు బ్రహ్మాండంగా పనిచేసింది కాబట్టి ఇలాంటి రెస్పాన్స్ వచ్చిందా అంటే గనక అదొక్కటే కారణం కాదు, ఇంకొన్ని కారణాలు కూడా అట్రిబ్యూట్ అయ్యాయి. ఏంటి అంటే, ఎన్నికల్లో మీరు బ్రహ్మాండమైన హామీలు ఇచ్చారు, సూపర్ 6 అమలు చేస్తామన్నారు. తీరా చూస్తే ఇప్పుడు ఏడాది పూర్తయింది, ఏడాది గెలిచిన సంబరాలు చేసుకోండి అని చెప్తున్నారు. మరి హామీల అమలు ఎంతవరకు జరిగింది అంటే, అందుకనే ఇప్పుడు జనంలోనూ న్యూట్రల్ మైండ్ సెట్ ఉన్న పీపుల్లోనూ ఒక డిస్సాటిస్ఫాక్షన్ అనేది ఉంది. డిస్సాటిస్ఫాక్షన్ ని ఎలా కొలవచ్చు, జనం ఎలా అర్థం చేసుకుంటారు అనే దానికి ఒక చిన్న నోటి లెక్క చూద్దాం. ఈసారి బడ్జెట్ లో తల్లికి వందనం పథకానికి 9,000 కోట్లకు పైగా నిధులు పెట్టామని, అలాగే కేంద్రం కాంట్రిబ్యూషన్ కూడా ఉండే అన్నదాత సుఖీభవ లాంటి పథకానికి మరో 9,000 కోట్లకు పైగా పెట్టాము అని ఏపీ ప్రభుత్వం చెప్పింది. కానీ ఇక్కడ జనం ఏం అర్థం చేసుకుంటారంటే, సూపర్ 6 లో ఒక 2 పథకాలకే సర్కారు వారి లెక్క ప్రకారమే బడ్జెట్ లో కేటాయింపులే 19,000 కోట్లకు పైగా చేశారు అంటే మిగతా హామీలకి ఇంకెంత ఖర్చు కావాలి? ఈ ఏడాది కాలంలో మనకెంత వచ్చి ఉండాలి? ఎస్, దట్ ఈస్ ద పాయింట్. 19 నుంచి 20,000 కోట్లు చంద్రబాబు ఆల్రెడీ మనకి ఇచ్చి ఉండాలన్నమాట ఏడాది కాలంలో. అది ఇప్పటి వరకు ఇవ్వలేదు అనే అసంతృప్తి అనేది ఈ నిరసనల వెనక ప్రధాన కారణం. అదే ఇంధనం. పైగా హామీల అమలు విషయంలో చంద్రబాబు ట్రాక్ రికార్డు కూడా అంతంత మాత్రంగా ఉండటం అనేది ఆక్రోశానికి మరో కారణం. ఆల్రెడీ 2014-19 మధ్య చేస్తానని చెప్పిన రుణమాఫీని అమలు చేయలేకపోవడము, ఇప్పటికీ రాజకీయంగా తెగ ప్రచారం చేసుకునే అన్నా క్యాంటీన్ లాంటివి ఎన్నికలకి 6 నెలల ముందు అంటే 2018 సెప్టెంబర్ అక్టోబర్ టైంలో ప్రారంభించిన విషయం ప్రజలకు తెలుసు. అంటే ఎన్నికల ప్రచారంలో హామీలు మాత్రం 5 ఏళ్లకి ఇస్తారు, అమలు మాత్రం మరో ఎన్నికలకి 6 నెలల ముందు చేస్తారు. అంటే మనం వెంగళప్పలం అయిపోతున్నాము అనే ఫీలింగ్ ప్రజల్లో ఉండబట్టి జగన్ ఇచ్చిన పిలుపుకి ఇంత రెస్పాన్స్ వచ్చింది. అవుట్ రైట్ గా చూస్తే వైసీపీ డామినేట్ చేసింది అనే విషయం క్లియర్ కట్ గా తెలుస్తుంది. దిస్ ఈజ్ కీ టాక్స్.